జిల్లాల పునర్విభజన అదేవిధంగా మండలాల్లో ఏదైతే పరిపాలన సౌలభ్యంగా కొన్ని మార్పులు తీసుకొచ్చామో మా ఉపసంఘం దాదాపు 5-6 సార్లు మేము కూర్చోడమే కాకుండా అనేక మంది ప్రజల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వినతులు స్వీకరించి లోతుగా అధ్యయనం చేసి పరిపాలన సౌలభ్యమే కాకుండా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు వాళ్ళు కూడా ఏ విధంగా దగ్గర అవుతుంది పరిపాలన అనే ఉద్దేశంతో దీని గురించి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నివేదిక అందించాం. ఇందులో రాజకీయ కోణమో లేకపోతే ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి ఇబ్బంది అవడం అనేది కొంచెం ఇబ్బంది అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని సంబంధించిన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారితో కూడా ప్రత్యేకంగా ఆయన సమావేశమై ఆ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా మనం ఖచ్చితంగా ఒక మాట ఇద్దాం, దానికి నిలబడదాం. అయితే పరిపాలన సౌలభ్యం ని బేస్ చేసుకుని వితౌట్ ఎనీ పొలిటికల్ ప్రెజుడిస్ చాలా క్లియర్ గా ఆనెస్ట్ గా ట్రాన్స్పరెంట్ గా చేసిన ఎక్సర్సైజ్ లో భాగంగా ఆ కాన్స్టిట్యున్సీ రాయచోటి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఈ రోజున మదనపల్లికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎవరికి లేదు. తప్పకుండా ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని నేను భావిస్తున్నాను. సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా భవిష్యత్తు ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు 2025లో మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కేంద్రం నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వంలో చేస్తున్న అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా ఏ విధంగా మనం 2025 సంవత్సరంలో పూర్తి చేసుకున్నామో వాటి గురించి కేబినెట్ లో చివరిలో ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులందరికీ కూడా తెలియజేయడం జరిగింది.